అండ్ టు మాన్సా. బాగుంది. ఇలాంటి కాంప్లిమెంట్స్లో నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఇప్పటి వరకు ఏది? బెస్ట్ కాంప్లిమెంట్ జీవన్ ఇందాక ఇచ్చింది కాదు, అది పక్కన పడి, అది కాంప్లిమెంట్ కాదు. ఎవరో ఒక అతను డైనోసర్కి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను, ఎందుకంటే అది ఫాసిల్ ఫ్యూయల్గా మారి అది పెట్రోలియంగా తయారయ్యి మీ అమ్మ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వెళ్తున్న వెహికల్కి పెట్రోలియంగా యూస్ అయింది కదా మీరు పుట్టనందుకే అన్నట్టు ఉన్నాడు. సీను దీన్ని అర్థమయ్యేలాగా ఒకసారి చెప్పు. ఇది కాంప్లిమెంట్ చాలా కాంప్లికేటెడ్ అర్థం చేసుకోవడం. ఫాసిల్ ఫ్యూయల్ గా మారి హిస్టరీ సైన్స్ లోపల మెకానిక్స్. See so much of thought into one compliment he put. వాడు ఎంత ఆలోచించి ఉంటాడు ముందు రోజు, నేను వెరైటీగా ఏదో ఇవ్వాలి అని. చెప్పిన వాడు ఎవడో ఈ ప్రోగ్రామ్ చూస్తున్నాడు అనుకుంటా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాన్సా. అదే మైక్ లాగేసుకుని He's checking my hands. ఓ, తను ఎప్పుడు రాసుకొని వస్తుందానా? నో, షీఈ్ అ ప్రో నౌ. Thank you. యా. సో పాపం మాన్సా, ఇందులో యూ ప్లేడ్ దివ్య. దివ్య హూ లవ్స్ సుబ్బు సో మచ్. కానీ దివ్యకి సుబ్బు దక్కాడా లేదా? Subbu also loves Divya. యా, ఐ థింక్ ఇట్స్ ద ఆపోజిట్ ఎండ్ టు దెమ్. ఎక్కువ చెప్పకూడదు చూడండి. అవును. యా, మీరు అవేమంటారు దాన్ని, క్లిఫ్ హ్యాంగర్సా ఏదో ఉంటాయి కదా, హుక్స్. యా, హుక్స్ చెప్పకండి ప్లీజ్. ఓకే, సినిమాల్లో క్లైమాక్స్ చెప్పకూడదు అన్నట్టు ఇక్కడ హుక్స్ చెప్పకూడదు అనమాట. జీవన్ ఫ్యాన్స్ ఓకే ఓ వేసుకోండి. ఎక్కడైనా సరే ఫ్యాన్స్ వాళ్ళ ఇష్టమైనటువంటి స్టార్కి రక్తదానం చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ ఫ్యాన్స్ డిఫరెంట్, వాళ్ళు రక్తం తీసుకుంటారు. వెళ్ళేటప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక లీటర్ కావాలంట, పంపించు జీవన్. అలాగే మీరే విలన్ అంట ఇందులో, మీరు సర్పంచ్ అవ్వాలనుకుంటున్నారంట. అసలు ఏంటి అర్హత? వాట్ ఈస్ ద అర్హత దట్ యూ హ్యావ్? ఇంగ్లీష్లో బర్డ్ గుంట. అసలు చెప్పు జీవన్, ఏంటి ఆగిపోయావే? రేపు పొద్దున మనకి నియోజకవర్గంలో వెళ్ళి మాట్లాడాలి. యూ వాంట్ టు బికమ్ సర్పంచ్? ఇది తెలుగు వెబ్ సిరీస్ ఫస్ట్ నెట్ఫ్లిక్స్ కాబట్టి తెలుగులో మాట్లాడుకుందాం. అబ్బా, ఇందాక తెలుగులోనే మాట్లాడితే తమరు గంట గ్యాప్ ఇచ్చారు. ఇంతకీ ఆ మాకీపూర్ ఊర్లో ఒకవేళ నువ్వు సర్పంచ్ అవుతే ఏం మంచి పనులు చేస్తావేంటి? చాలా చాలా గొప్ప పనులు చేద్దామని డిసైడ్ అయ్యాను. అవి గొప్పవో కాదో మేము చెప్తాం, ముందు పనులు చెప్పు. జూలై 2వ తారీఖుకి 2వ తారీఖు వస్తుందా? బేసిక్లీ ఏ ప్రశ్న అడిగినా జూలై 2 అని ప్రిపేర్ అయిపోయి వస్తే. బట్ ఎవ్రీ వన్ విల్ ఎంజాయ్. ఇది చాలా అద్భుతంగా ఉండబోతుంది, చాలా ఎంజాయ్ చేస్తాం. ఇట్స్ టైప్ ఆఫ్ కామెడీ. ఇట్స్ అ టైప్ ఆఫ్ కామెడీ. ఓ మై గాడ్. ఇంగ్లీష్ లో మాట్లాడమంటే మాట్లాడే, మళ్ళీ ఎవరు మాట్లాడమన్నారు ఇంగ్లీష్ లో? స్వచ్ఛమైన అచ్చమైన తెలుగులో మాట్లాడు. స్వచ్ఛ తప్పు దొల్లింది.